పిల్లలు నేను పెడుతున్నాను. Hi guys, welcome back to my channel Akila Edits and Vlogs. This is the part 2 of wedding series of my sister. సో ఈ రోజు అయితే మా సిస్టర్ మ్యారేజ్ కి సెకండ్ పార్ట్ వీడియో అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ సెకండ్ టైం పెళ్లి కూతుర్ని చేస్తారు మా సిస్టర్ ని. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేది మాత్రం దీపాలు పట్టుకుని వచ్చేది మాత్రం పెళ్లి కూతురు వాళ్ళ అత్త, మెయిన్ అత్త అన్నమాట. దాని వెనుక మా మమ్మీ అండ్ తర్వాత మౌనిక. అలా మళ్ళీ పీటల చుట్టూ అయితే 5 టైమ్స్ తిరగాలన్నమాట. ఇది మా ఆచారం. సో అందరి దాంట్లో జరుగుతుందో జరగదో తెలియదు, కానీ మా దాంట్లో అయితే ఆచారం ఇదే. సో పీట చుట్టూ అయితే తిరుగుతారు. 5 మంది ఆర్ ఇంకెక్కువ మంది కూడా తిరగొచ్చు అనమాట. 3 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ ఆర్ ఇంకెక్కువ కూడా తిరగొచ్చు. సో అలా తిరుగుతూ ఉంటారు. 5 టైమ్స్ తిరిగేసి తర్వాత ఈస్ట్కి మళ్ళీ మొక్కుకుంటారు. మొక్కుకొని తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ నలుగు పెట్టి పాటలు పాడుతూ ఉంటారనమాట. పాటలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను ఇక్కడ ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. బాగుంటాయి పాటలు కూడా. సో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ, బట్ మంచిగా ఉంటాయి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా వీడియో అయితే టోటల్గా చూసేయండి. ఇక్కడ పక్కన కూర్చున్నది మాత్రం మా మరదలు, మా పెద్ద మామ వాళ్ళ కూతురు. సో ఫస్ట్ అయితే ఆయిల్ పెడతారు, హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తారు, పెట్టి తర్వాత నలుగు పెడతారు. సో ఇంకా ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. ఎక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలో అక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను తప్పకుండా. సో గెట్ రెడీ ఫర్ దిస్ వీడియో. దేవతలు విచ్చిన నలుగు, దేవానా దేవతలు విచ్చిన నలుగు, పర్వతి పరమేశ్వరుడు పంపిన నలుగు, పరమేశ్వరుడు పంపిన నలుగు, పర్వతి పరమేశ్వరుడు పంపిన నలుగు, విష్ణు వీసపరుడు పెట్టిన పర్వతి పరమేశ్వరుడు పంపిన నలుగు. మామగార కిట్లా బిడ్డలేంచి, మామగార కిట్లా బిడ్డలేంచి, మామతో మారేసే ప్రేమతో నలుగార కిట్లా బిడ్డలేంచి, కిట్లా బిడ్డలేంచి. ఎక్కడ పోతుంది ఇప్పుడు? మళ్ళీ పీటను జరిపి మళ్ళీ నలుగు పెడుతురు అనమాట. అంటే నెక్స్ట్ టైం చేస్తున్నట్టు పెళ్లి కూతుర్ని. నేను పెడుతున్నాను. పడింది, వీళ్ళు పడితేనే ఆడతలేరు.
పరబ్రహ్మ పీఠాలయించి కొలులో పరబ్రహ్మ పీఠాలయించి పీఠల మీద పిన్నుంది దేవతలు పంపినానలుగు దేవాన దేవతలు పంపినానలుగు విష్ణుడు విషపరుడు దేవాన దేవతలు పంపినానలుగు దేవాన దేవతలు పంపినానలుగు విష్ణుడు విషపరుడు విచ్చినానలుగు పార్వతీ పరమేశ్వరుడు విష్ణుడు విషపరుడు విచ్చినానలుగు విష్ణుడు విషపరుడు దేవాన దేవతలు పంపినానలుగు నలియాడు పెళ్లి పిల్ల నలియాడు అమ్మ దేవాన దేవతలు యాదయ్య ముందు తండ్రి గారా గిట్లా పిటాలే తండ్రి గారా గిట్లా పిటాలేంచి తండ్రి ఆరేసే ప్రేమతో తల్లి గారా గిట్లా పిటాలేంచి తల్లి గారా గిట్లా పిటాలేంచి తల్లి చంద్రబాబు ప్రేమతో గోరెంగా పూదెచ్చి గొలుసల్లినారే గోరెంగా పూదెచ్చి గొలుసల్లినారే గోపాల నా చేత గొలుసందుకోరా గోపాల నా చేత గొలుసందుకోరా గోరెంగా పూదెచ్చి ఇప్పుడు ఇంకా పీటను చెరిపి అక్షంతలతోటి ఆశీర్వాదం ఇస్తారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ మా మమ్మీ ఆశీర్వాదం ఇస్తుంది. ముందు అయితే బొట్టు పెట్టి ఆ తర్వాత అక్షంతలు వేసి మనీ ఎంతో కొంత 10 రూపీస్ అయినా 5 రూపీస్ అయినా 100 రూపీస్ అయినా తీసుకొని వాటితో దిష్టి తీసి తాంబూలంలో వేస్తారనమాట. అది కూడా మా ఆచారం. సో అలా ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. అంటే అక్షంతలు వేసి మనీతోటి దిష్టి తీస్తారనమాట. సో ఇక్కడ మా మమ్మీ తీసింది. ఆ తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరూ అలా అలా వచ్చి అందరు తీస్తారు. తర్వాత మౌనిక వాళ్ళ మమ్మీ వచ్చి తీస్తుంది. తర్వాత మా పిన్ని అత్తమ్మ అందరూ ఇంకా వచ్చి తీస్తారు. సో చూడండి ఇంకా
అలా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు స్నానంకి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు చేసే వాళ్ళందరూ బట్టలు పెడతారు. ఇక్కడ మా మేనమామ అయితే బట్టలు పెడుతుందన్నమాట. ఇక్కడ మా పెద్ద మేనమామ అయితే బట్టలు అంటే మా అత్తమ్మ పెడుతుంది బట్టలు. ఆ తర్వాత అలానే ఎవరైతే బట్టలు తెస్తారో వాళ్ళందరూ పెడతారు. ఇప్పుడు మా మమ్మీ పెళ్లి కూతురు చేయడానికి తెచ్చిన బట్టలు పెడుతుంది. పిల్లలు
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ తలదోరణం కడుతున్నారు. సో ఇదైతే డప్పులతోటి కట్టాలి, బేగరోలతోటి కట్టిపిస్తారు.